ఆమె కీర్తన గ్రంథము పరిశుద్ధ గ్రంథం కార్యక్రమం నుంచి కీర్తన గ్రంథము 21వ అధ్యాయం తీసుకుందాం. బయట పెట్టండి. కీర్తన గ్రంథం 21వ అధ్యాయం మొదటి నుంచి 13 వచనాలు రాజు చదువుమా. రాణి వేరే రాణి లేదు, ఇక్కడ ఏ ఒక్క రాణి ఉంది. ఇస్తారు రాణి వాయిస్ సరిపోతుంది. రాజా నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి ఆయన ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములను నీవు అతనిని ఎదుర్కొంచున్నావు. అతని తన మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నమ్మిని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ముందునట్లు నీలతనిని నియమించి ఉన్నావు. నీ సన్నిధి సంతోషముతో అతనిని నివసింపజేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొను. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె ఆగుదు. తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయును. అగ్ని వారిని దహించును. భూమి మీద ఉండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసేదవు. నరులలో ఉండకుండా వారి సంతానమును నశింపజేసేదవు. వారు నీకు కీడు చేయవలెనని ఉద్దేశించిరి. దురుపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయింది. నీవు వారిని వెనుకకు విప్పివేసెదవు. నీ వింటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టెదవు. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనును. మేము
గానము చేయొచ్చు నీ నీ పరాక్రమను కీర్తించదను. హల్లెలూయా. చిన్న వాక్యం దేవుడు దీవించి ఆస్వాదించి ఇంకా బాగా విద్యా జ్ఞానం బుద్ధిమంతులు దయచేయను కాక. అప్పుడు చదువుతుండాలి. బయట ఉన్న కొరకు లోపల కొంచెం ఉన్నారా? బయట లోపల కొంచెం మరి కొద్దిపాటి ఒక అరగంట పాటు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఇంతవరకు మనం పాడిన పాటలు మనం సంతోషపరచవచ్చు, కానీ ఇప్పుడు మనం వింటున్న వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా. కనుక ఇంతవరకు మనము సెకండ్ పాటలతో సంగీతములతో ఆరాధించం, స్తుతించం, ఎవరి వారి ఇష్టాలు బట్టి దేవునికి ప్రార్థించాం. కానీ ఇప్పుడు మనము దేవునికి బద్దులై ఉండాలి, దేవుని వాక్యమును శ్రద్ధగా వినివారై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన గ్రంథం చదువుకున్నాం. ఇప్పుడు మొదటి మాట ఒకసారి మనం జ్ఞాపకం చూసుకుందాం. అదే మాట 21 మొదటి మాట. యెహోవా రాజు ఈ బలమును బట్టి సంతోషించుచున్నాడు. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక, ఇప్పుడట మానక, మనం చేస్తున్న ప్రార్థనను దేవుడు ఏంటంటే మానక. ఇప్పుడు దేవుడు మన ప్రార్థన మానక అంగీకరించాలి, అంతేనంటారా? ఇప్పుడు అనేక మార్లు మన ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదు. ఎందుకు అంగీకరించట్లేదు అన్నది కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం మనకి ఎంతో ఉంది. ప్రార్థన అయితే విస్తారంగా చేస్తున్నాం, ప్రార్థన అయితే మానకుండా చేస్తున్నాం, కానీ తగు సమయంలో మాత్రమే ఆ ప్రార్థనకి విడుదల కలుగు చేస్తానని దేవుడిని లేఖనం సెలవిస్తుంది. సో అంతవరకు మనకి కలిగి ఉండవలసిన లక్షణములలో ఓర్పు, సహనము, నిరీక్షణ, ఈ 3 లక్షణములు కలిగి మనము జీవించి అవసరం ఎంతో ఉంది. కానీ మనం ఏదో ఒక వారం ప్రార్థన చేస్తాము, 2 వారాలు ప్రార్థన చేసాము, దేవుడు మా మొర వినలేదు, మా మాట ఆలకించలేదు అని మనము నిరుత్సాహపడిపోయే అవసరం అయితే లేదు. ఏదో రోజు ఖచ్చితంగా దేవుడు మొర వింటాడు, ఖచ్చితంగా దేవుడు మొర వింటాడు. స్లోలో పెట్టాడు సౌండ్ రాదు. దేవుడు ఖచ్చితంగా ఏదో రోజు మొర అయితే వింటాడు. ఆ మొర విన్నంత వరకు మనము ఓపిక కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈరోజు మన జీవితం గురించి కొన్ని మాటలు మాట్లాడుకుంటాం. మన నిర్ణయాలు మన జీవితమును బాగు చేయాలి, కానీ మన నిర్ణయాలు మన జీవితాన్ని పాడు చేయకూడదు. బాగా గమనించుకోండి. ఏం చేయాలా? నాతో పాటు చెప్పండి అందరూ. మన నిర్ణయాలు మన జీవితమును బాగు చేయాలి, కానీ మన నిర్ణయాలు మన జీవితాన్ని పాడు చేయకూడదు. అంతే కదా? మన నిర్ణయాలు, కొన్ని నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు మనం చాలా ఆలోచన కలిగి తీసుకోవాలి. ఆ నిర్ణయాలతో కూడా కుటుంబస్తులతో ఏకీభవించి తీసుకోవాలి. వారితో కూడా సంప్రదించి ఈ పని చేద్దాం అనుకుంటున్నాం, బాగుంటుందా బాగోదా, ఈ పని చేయడం వల్ల మేలా కీడా, ఈ పని చేయడం వల్ల నష్టం కలుగుతుందా లాభం కలుగుతుందా అని కూడా మనము అందరూ కలిసి ఆలోచించుకోవాలి. అంతేకాని నిర్ణయాన్ని నా స్వతహాగా ఒక్కడి మీద తీసుకొని నేను నిర్ణయం తీసుకున్న తర్వాత దానివల్ల నా కుటుంబానికి నష్టము కలగవచ్చు, దానివల్ల నాకు నష్టము కలగవచ్చు, దానివల్ల నాకు బాధ కలగవచ్చు. కనుక మన నిర్ణయాలు ఎప్పుడు తీసుకునే ముందు మన జీవితాన్ని బాగు చేసేటట్లుగా మన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయము ఎలా ఉండాలట? దేవునికి సంబంధంగా ఉండాలట. హల్లెలూయా. 119వ కీర్తన 3వ వచనం చదవమ్మా. 119వ కీర్తన 3వ వచనం. వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, అబ్బా, నీ కట్టడలను గైకొన్నట్లు
నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఏంటంట ప్రవర్తన, ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను అనుసరించడానికి ముందు మనం కలిగి ఉండవలసిన లక్షణంలో మొదటిది ప్రవర్తన. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? బిహేవియర్. హిందీలో ఏమంటారు? హిందీ పండితులు చెప్పాలా? హిందీలో ఏమంటారు? బిహేవియర్ అని చెప్పాలా హిందీ పండితులు? మీకు హిందీ వచ్చు కదా? కాదా? అయ్యో హిందీ వచ్చి సునీత చెప్పాము, హిందీలో ఏమంటారు? తెలీదా? నాకు జ్ఞాపకం అటు అధికం అడుగుతున్నాను. హిందీలో రన్నింగ్లో వచ్చేస్తాను నాకు, ఎందుకంటే కొద్దిగా వయసు పడింది కదా, జ్ఞాపకం శక్తి లోపల ఉండిపోద్ది, అది బయటకు వచ్చేలకు చాలా టైం పడుతుంది. అమ్మ హిందీలో కానీ మంచి మాట, మంచి పదం ఉంది. రెండోది 1966 చదవమ్మా. కీర్తన గ్రంథము 119:66. నేను నీ ఆజ్ఞల యందును. ఏమంటే ఆజ్ఞ ఏం చేయాలి? మనము నమ్మిక ఉంచాలి. ఆయన చెప్పే ప్రతి ఆజ్ఞ మీద, ఆయన చెప్పే ప్రతి మాట మీద మనము నమ్మకము కలిగి ఉండాలి. నమ్మకమైన వానికి మేలైన దీవెనలు, మెండైన దీవెనలు కలుగును అని రాయబడింది. అంటే ఆయన ఆజ్ఞ మనం అనుసరించినప్పుడు మనకి మేలు జరుగుతుంది, కానీ కీడైతే జరగదు. కానీ ఆయన ఆజ్ఞను అనుసరించకుండా మన సొంత నిర్ణయాలు తీసుకుంటాం కొన్ని సందర్భంలో. ఆ సొంత నిర్ణయాలు మన జీవితాన్ని పాడు చేస్తాయి, మన కుటుంబాన్ని పాడు చేస్తాయి, మన సంఘాన్ని పాడు చేస్తాయి, అలాగని దేవుని సన్నిధిని దూరపరిచేటట్టు చేస్తుంది. కనుక మన నిర్ణయాల మీద ఎప్పుడు కూడా మనము డిపెండ్ అవ్వకూడదు. మన నిర్ణయాలు ప్రభు మాట్లాడేటట్టుగా మనం ఉండాలట. హల్లెలూయా. 143 కీర్తన 10వ వచనం. ఎవరట? నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఒక భార్య భర్తను అడుగుతుంది, అయ్యా మీకు ఏది ఇష్టమని. ఒక భర్త భార్య అడుగుతాడు, నీకు ఏమి ఇష్టమని. ఇందులో కావచ్చు, బట్టలో కావచ్చు, ఐక విచారంలో కావచ్చు, దేనిలోనైనా సరే భార్యకి ఇష్టమైనగా భర్త, భర్తకి ఇష్టమైనగా భార్య ప్రవర్తించినప్పుడు, వారి మాట అంగీకరించినప్పుడు వారి ఇరువుల్లో సంతోషం వస్తుంది. సో నాకు ఇప్పుడు వంకాయ కూర అంటే ఇష్టం, మా ఆవిడ కాకరకాయ కూర ఉంది. ఇప్పుడు నాకు ఇష్టపడుతుందాయమ్మా? ఆ కూర ఇష్టపడుతుందా? ఇష్టపడదు. ఎందుకని? నాకు ఇష్టమైంది వంకాయ కూర వండుకుంటా, అయ్యమ్మకి ఇష్టమైంది వండింది. ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఏమొచ్చింది? భేదం ఏర్పడింది, మా ఇద్దరిలో కోపం వచ్చింది. ఇప్పుడు నేను వండిన తినరా అంటది. నువ్వు వండిన తింటాను, కానీ నాకు ఇష్టం లేదు కదా, అందుకే నేను తినలేను. కనుక నాకు ఇష్టమైనది వండినప్పుడు ఇద్దరు కలిసి తినే అవకాశం ఉండదు. రెండోది, ఇష్టాన్ని కూడా ఇద్దరు సమానంగా పంచుకోవాలి. సో నీ ఇష్టమే నా ఇష్టం అయి ఉండాలి, నా ఇష్టమే నీ ఇష్టమే అయి ఉండాలి. దేవా నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ఏమన్నాడు దేవుడు? అడుగుతున్నాడు దావీదు మహారాజు, నీకు ఎలా ఇష్టముగా నేను ప్రవర్తించాలో అలాగ బ్రతకడం నాకు నేర్పియాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు మనం దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలా, మనకి నచ్చినట్టుగా బ్రతకాలా? మనకి నచ్చినట్టుగా బ్రతికితే మన శ్రమలు ఖచ్చితంగా వస్తాయని లేఖనం సెలవిచ్చింది. మనకి నచ్చినట్టుగా బ్రతికితే మనకు ఆశీర్వాదాలు పొందుకోమని లేఖనం సెలవిచ్చింది. మనకి నచ్చినట్టుగా బ్రతికితే పరలోక రాజ్యంలో అడుగు కూడా పెట్టలేమని వాక్యం సెలవిచ్చింది. కనుక ఇప్పుడు మనము 3 విధాలుగా ఆలోచించుకోవాలి. 1, మనకు మనముగా ఆశీర్వదించబడాలి. 2, మనల్ని బట్టి మన కుటుంబానికి ఆశీర్వాదం కలగాలి. 3, మనము ఆయన రాజ్యము చేరనందుకు ఆయన ఏ విధంగా ప్రవర్తించమన్నాడో అదే విధంగా ప్రవర్తించాలి. హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా బ్రతకడం నేర్పమన్నాడా లేదా నేర్చుకుని అన్నాడా? ఇప్పుడు నేర్పు. దేవుని చిత్తం ఎలాగుందో, ఎలాగ బ్రతకాలో అది నాకు నేర్పిస్తే దాని ప్రకారంగా నేను నడుస్తాను. అంతేగాని దేవుని చిత్తానికి విరుద్ధముగా నేను ప్రవర్తించి నేను బాగుపడలేము, సరిచేస్తుంది. కనుక జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇక మీద జరగవలసిన దాని గురించి నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి నీ చిత్తము ఏమై ఉంది నా మీద, అది ఎలాగ బ్రతకాలి, ఏమి చెయ్యాలి, ఎలాగ నడవాలి, ఎలాగ మాట్లాడాలి,
అన్నది మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అతను తనకి ఇష్టం వచ్చినట్టు నడిచాడు. తనకి ఇష్టం వచ్చినట్టుగా ఆ ఇంట్లో ఇంచుమించు 4 ప్లస్ 2, 2 ప్లస్ 2 ప్లస్ 2, 6 మొత్తం కుటుంబ సైన్యం. ఈ 6 కూడా ఆ ఒక్క మనిషి నిర్ణయం మీదే బ్రతుకుతున్నారు. ఆ మనిషి ఏదైతే అదే చేస్తున్నారు. తిందామంటే తింటున్నారు, పడుకుందామంటే పడుకుంటున్నారు, వెళ్ళిపోదామంటే వెళ్ళిపోతున్నారు. ఒక మనిషి నిర్ణయం మీద ఆ కుటుంబం అంతా కూడా దారిద్ర్యాన్ని అనుభవించిందండి. ఒక మనిషి నిర్ణయం మీద. కారణం ఏంటి? సో ఆ మనిషి ఆ మాట చెప్పినప్పుడు ఇదిగో ఇది కరెక్ట్ కాదేమో, ప్రస్తుతానికి ఏదో మనము గింజనీళ్ళను తాగుతున్నాము, దాంతోనే సంతృప్తి చెందాలి తప్ప ఏదో నాటుకోడి మాంసం కావాలని మనం ఆశపడకూడదు. దాంతో తృప్తి చెందుతాం. అందరూ ఒకే దిక్కున శుభ్రంగా ఉందామంటే లేదు లేదు, నేను చెప్పినట్టుగా మీరు చెయ్యండి, బయలుదేరండి అన్నాడు. హల్లెలూయా. బయలుదేరి రూతు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి చదువుసారి. రూతు గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి. మొదటి నుంచి. న్యాయాధిపతులు 7 దినముల యందు దేశంలో ఏమైందంట? దేశంలో పెద్ద కరువు వచ్చేసింది. న్యాయాధిపతులు 7 దినములో దేశంలో పెద్ద కరువు రాగా యూదా పట్టణమందు బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని ఎక్కడ ఉన్నట? బెత్లెహేము అనగా సమృద్ధి గల ఇల్లు అని అర్థం, రొట్టెలు గల ఇల్లు అని అర్థం. యేసుక్రీస్తు వారు జన్మించిన ఒక పుణ్యస్థలం. ఆ స్థలమును ఈరోజు దర్శించడానికి కోట్లాది మంది అనేక దేశాల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి లక్షలు ఖర్చు పెట్టి ఆ పుణ్య భూమిని దర్శించడానికి వెళ్తున్నారు. సో దేవుడు అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. యెరూషలేములో దేవుడు లేడు, కానీ దేవుడు ఎక్కడ ఉన్నాడట? హృదయం అనే దేవాలయంలో ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తాడు, ఈ మందిరమును పడగొట్టి 3 రోజులు కడతాను. 46 సంవత్సరాలు కట్టాడు యెరూషలేము దేవాలయం. దేవుడు 3 దినాల కడతా అన్నాడు. అది హృదయం అనే మందిరం. హల్లెలూయా. అయితే ఈ పుణ్యభూమి దర్శించడానికి ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళు యెరూషలేము వెళ్ళిపోతారు. కానీ అదే యెరూషలేములో ఉన్న వాళ్ళు మోయాబు దేశానికి ప్రయాణమయ్యారు. సమృద్ధి బాగానే ఉంది, బాగానే తింటున్నారు, బాగానే ఉంటున్నారు. కానీ ఆ సంవత్సరంలో కరువు, భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువును చూసి భయపడి తన భర్త నిర్ణయం చేసుకోవడం ఎలిమెలెకు గారు బయలుదేరండి, మనం పోయి ఎక్కడో బ్రతుకుతాం, మోయాబు దేశం పోదాం అన్నప్పుడు దానికి సమాధానము భార్య చెప్పలేదు, అలాగని పిల్లలు చెప్పలేదు, అలాగని కోడళ్ళు చెప్పలేదు, ఎవరు కూడా చెప్పలేదు. ఒక సొంత నిర్ణయం. చూడండి, ఎందుకంటే చెప్పితే కోపడతాడేమో అని, చెప్పితే తిడతాడనేమో అని, చెప్పితే ఇంకేమైనా ఏమో అంటాడేమో అని, తన మీద ఉన్న భయాన్ని బట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోవద్దు, మనం ఇక్కడే బ్రతుకుదామని కూడా మాట మాట్లాడలేకపోయాడు. ఒకటి కారణం కరువు. ఇబ్బంది ఎదురవుతుంది ముందు. ఆ కరువు నుంచి తప్పించుకునే మార్గం ఏదీ లేదు, సంపద లేదు, ఇంట్లో గింజలు లేవు, తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు దేశంలో ఉన్న వాళ్ళందరూ. కనుక ఆ మాటని ఏం చేశారు? ఏకీభవించారు. హల్లెలూయా. సరే, ఏదో కష్టమో నష్టమో అందరితో పాటు బ్రతికితే బ్రతుకుతాం, సస్తే సస్తాం, ఇక్కడే ఉందామనొచ్చు కదా. ఉండలేదు. నేను వెళ్ళిపోతాం, బయలుదేరండి అనగానే వెంటనే తనతో పాటు బయలుదేరిపోయి ఏమైనా కోట్లు సంపాదించారా? బయలుదేరిపోయి ఏమైనా లక్షలు సంపాదించారా? బయలుదేరిపోయి ఏమైనా పొలాలు కొన్నారా? బయలుదేరిపోయిన వాళ్ళు ఏమైనా వజ్ర వైడూర్యాలు కొనుక్కున్నారా? ఏదీ లేదు. మొత్తం బయలుదేరి చూడండి, చదువు మా వాక్యం. ఆ మనిషిని పేరు ఎలీమెలెకు, అతని భార్య నయోమి, అతని 2 కుమారుల పేరు మహలోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ ఇచ్చేదట కాపురం ప్రారంభించారు. కొత్త కాపురం. అంతే కదా. ఈరోజు స్థిర నివాసములు లేని వారి పరిస్థితి కూడా అంతే కదా. మనం ఎక్కడో అద్దె కంపుల్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మరొక నివాసం చేస్తాం. మేము అనేక ఇల్లు తిరిగాం. అలాగే చివరికి దేవుని మాటలను బట్టి మంచి ఇల్లు. అలాగా వాళ్ళ ప్రదేశానికి వెళ్ళి కాపురం ప్రారంభించారు. కాపురం ప్రారంభించిన పిలుపు ఏమైందంటే చదవమ్మా. నయోమి పెనుగుటైన
ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఏమయ్యాడు పాపం ఆయన? చూడండి, తన యొక్క ఉద్దేశం ఏమైందంటే దారిద్ర్యానికి కారణమైంది. తన నిర్ణయం ఏం చేసిందంటే తన కుటుంబాన్ని బీభత్సం చేసేసి ఆధారం లేని వారిగా చేసేసింది. ఆధారం లేదు. ఇక ఎప్పుడైతే ఎలీమెలెకు మరణించాడో నయోమికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆమెయు ఆమె ఇద్దరు ఆమెతో పాటు అతని ఇద్దరు కుమారులు నిలిచి ఉండేది. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునేది. వారిలో ఒకదాని పేరు ఓర్పా. పేరులో ఓర్ప ఉంది కానీ ఓర్పు లేదు. రెండో దాని పేరు రూతు. అమ్మా, పేరు వార్ప అంటే ఓర్చుకోవడమే కదా, అన్నం వార్చడం కాదు అది. పేరులో వార్ప చక్కగా ఉంది, ఓర్పు లేదు అమ్మాయికి. ఆమె పేరు వార్ప, రెండో దాని పేరు రూతు. అయితే వారు ఇంచుమించు 10 సంవత్సరం 10 సంవత్సరాలు నివసించారట. మహలోను కిల్యోను. చూడండి, ఒక్క నిర్ణయం. ఇక్కడ దేవుని చిత్తమే, ఒప్పుకుందాం. మరణం అనేది దేవుని చిత్తమే, దానికి కాదని హక్కు ఎవరికి లేదు. కాకపోతే అసలు చేయవలసిన పని చేయకుండా, ఉండవలసిన రీతిలో ఉండకుండా తన దేవుని సన్నిధికి దూరం అయిపోయి, బెత్లెహేము అంటే నిజంగా పుణ్యభూమి, రొట్టెలు గల ఇల్లు అని రాయబడుతుంది. దాని గురించి వివరంగా సమృద్ధి గల నివాస స్థలం అంటే, ఆ సమృద్ధి గల నివాస స్థలమును విడిచిపెట్టి వేరే ప్రదేశానికి వెళ్ళి బ్రతుకుతాము అని ఆశ కలిగి ఆ ప్రదేశానికి వెళ్ళి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. తదుపరి 10 సంవత్సరాల తర్వాత ఏదో నా భర్త పోతే పోయాడు కదా, కుర్రోళ్ళు ఇద్దరు ఉన్నారు కదా అనుకుంటే వాళ్ళు కూడా దేవుడు తీసేసుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ కీడు జరుగుతుందా మేలు జరుగుతుందా ఆలోచించుకోండి. వాస్తవానికి కీడు జరుగుతుందా మేలు జరుగుతుందా అని మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు చూడడానికి అయితే కీడే కనిపిస్తుంది మనకి అంతా కూడా. ఎందుకంటే మొదటిగా ఇంటి యజమాని కోల్పోయాడు, రెండోదిగా పిల్లలను కోల్పోయాడు. ఇప్పుడు ఉన్నవాళ్ళు 3 ఆడలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 ఆడలు ఒక ఆమె మాట వినదు, అందులో ఒక ఆమె మాట వింటుంది. ఇప్పుడు మాట విన్న ఆమె జీవితం బాగుందా, మాట వినలేని ఆమె జీవితం బాగుందా అంటే ఎవరైతే మాట విన్నారో ఆమె జీవితం బాగుంది. హల్లెలూయా. చదువుకున్న వాక్యాన్ని. కాగా ఆ స్త్రీ తాను కలిగిన 2 కుమారుల తన పెనిమిటి లేనిదై ఒంటరి అయిపోయిందట. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించి ఆమె మోయాబు దేశంలో వినెను గనుక మోయాబు దేశమును గూర్చి విడిచి వెళ్ళుటకు ఆమెయు ఆమె కోడలను ఏం చేశారంటే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్ళిపోవడానికి ప్రయాణం సిద్ధపాటు చేస్తున్నారట. బెత్లెహేము నుంచి ఎక్కడికి వెళ్ళారు? మోయాబుకి వెళ్ళారు. మోయాబులో ఏమీ ఉపయోగం లేదు. మోయాబు దేశం వెళ్తుంది, మోయాబు దేశంలో నష్టమే కలిగింది. కనుక ఈ నష్టం కలుగుతుంది కాబట్టి ఇప్పుడు మనకి ఆధారం లేరు, తెలిసిన వారు ఎవరూ లేరు, ఎవరు సహకరించలేరు. కనుక తిరిగి మనము మళ్ళీ బెత్లెహేము వెళ్ళిపోదాం అనుకొని చదవమ్మా. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుంచి ఆమెతో కూడా ఆమె 2 కోడళ్లను బయలుదేరి యూదా దేశమున వెళ్ళిపోయాడు. మంది యూదా దేశ మార్గమును ప్రయాణమయ్యారు. ఏడ్చుండగా నయోమి తన 2 కోడళ్లను చూసి, ఇప్పుడు మీరు చాలా యవనకాలు ఉన్నారమ్మా, ఇంకా మీకు పిల్లలు లేరు. ఈ భర్తలైతే దేశాన్ని విడిచి పరలోకం వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరిద్దరూ యవనంలో ఉన్నారు. కనుక మీరు మీ తల్లుల దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ వివాహం చేసుకోండి అని అంటున్నట. ఇప్పుడు నేను వృద్ధాప్యంలో ఉన్నాను, వివాహం చేసుకొని పిల్లల కన్నా వాళ్ళు మీకు పనిచేయరు. కనుక మీరు మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోండి అని. అందులో వారికి చాలా ఆనందం వచ్చింది. రిలీజ్ వెంటనే పంజరంలో బంధించిన పావును అని ఎప్పుడైతే ఆయమ్మ రిలీజ్ ఇచ్చిందో వెంటనే వార్ప ముద్దు పెట్టుకొని పారిపోయిందట. అక్కడ తర్వాత పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా కూడా ఆమె పేరు రాయబడలేదు. అక్కడి నుంచి యేసుక్రీస్తు వంశావళి ప్రారంభించిందండి. హల్లెలూయా.
ఏ రూతు ఒంటరి అయిపోయిందో, ఏ రూతు ఏమీ లేని ఆధార స్థితిలో ఉందో, ఏ రూతు అయితే తనను అత్తు పెట్టుకొని, ఎవరిని అత్తను అత్తు పెట్టుకొని, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ ఊరే నా ఊరు, నీ బంధువులే నా బంధువులని ఎవరిని అత్తతో అత్తు పెట్టుకుంది. ఇక్కడ తీర్మానం ఎంత గొప్పదో చూడండి, ఆలోచించండి. ఇక్కడ తీర్మానం ఎలా ఉందంటే, నేను వయసులో ఉన్నా నేను నిన్ను విడిచి వెళ్ళలేను. నీ భర్త ఉంటే నేను చూసేవాడేమో, అలాగే నీ పిల్లలు ఉంటే ఒకవేళ నేను చూసేవాడేమో, కానీ ఆ స్థానంలో నేను ఉన్నాను ఈరోజు. ఎందుకంటే నేను నీ ఇంటికి వచ్చిన కోడలే కావచ్చు, కానీ నువ్వు నాకు తల్లి లాంటి దాన్ని. ఎంత అద్భుతమైన స్వభావం కలిగింది రోజు. ఎంత అద్భుతమైన స్వభావం చూడండి ఒకసారి. ఆమె జీవితము, ఆ యొక్క స్వభావం, ఆ తీర్మానంతో జీవితం మారిపోయింది. వృద్ధి జీవితం అంత కట్టుదిట్టు ఉంటుందా, నేను నీతోనే ఉంటానంత చావైనా బ్రతికేది నీతో. అది నీవును నీ తోడికోడలు వెళ్ళు. అందుకు రూతు నా వెంబడి దయచేసి రావద్దు, నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమలాడుకొనవద్దు. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడ నివసిస్తే నేను అక్కడే నివసిస్తాను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చూడనే. ఎంత అద్భుతమైన తీర్మానం. ఎలీమెలెకు తీర్మానము తన ముగ్గురు ప్రాణాల నష్టం కలిగించింది. రూతు తీర్మానము యేసుక్రీస్తు వంశావళికి ప్రారంభించింది. హల్లెలూయా. ఎంత గొప్ప తీర్మానం చూడండి. మన నిర్ణయం ఎలా ఉండాలంటే, కష్టం వచ్చిందనో, బాధ వచ్చిందనో, శ్రమ వచ్చిందనో, ఇరుకు వచ్చిందనో, ఇబ్బంది వచ్చిందనో, మన నిర్ణయాలు మన ఆలోచనతో ఉండకూడదు. అందుకే దేవుడిని బతిమాలుతున్నాడు, దేవా ఈ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పు. దావీదు ఏ వంశం నుంచి వచ్చాడు? రూతు వంశంలోనే. మామ అవుతుంది. హల్లెలూయా. అవ్వ చూడండి, ఎవరు అవ్వ? మనవుడు. మనవుడు ఏమంటున్నాడు? నన్ను నీ ఎలా బతుకున్నాడు అలా బతుకుతాడు, నీ ఇష్టం ఎలా ఉంటుంది అలా బతుకుతాడు. ఉన్నామా అలాగా? చెప్పండి. దేవునికి నచ్చినట్టుగా బ్రతకడానికి మనం ఇష్టపడుతున్నామా? మన నిర్ణయాలు మనం పాడు చేయట్లేదు అంటారా? చెప్పండి. మన ఆలోచన మనం పాడు చేయట్లేదా? మన ఆలోచన ఎలా ఉంటాయి? 27:17 27:17 మన ఆలోచన ఎలా ఉంటాయో. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియలు చొప్పున ప్రతిఫలము చొప్పున ప్రతి కార్యము చేదురు. యెహోవాను నేను. ఈ పరిశుద్ధుడు దేవుడు. చెప్పండి, మన నిర్ణయాన్న, మన హృదయాన్న? చెప్పండి, మన థాట్స్న, మన ఆలోచన కాదు. దేవుని ఆలోచనలతో మనం జీవించాలి. దేవునికి కానీ, దేవుని సన్నిధి కానీ, ప్రార్థన కానీ దూరంగా బ్రతికే ప్రయత్నం మనం చేయకూడదట. దానివల్ల మనకి నష్టమే కలుగుతుంది, కానీ లాభం ఏమైనా కలుగుతుందా? తాత్కాలికంగా మనకు సంతోషం ఇవ్వచ్చు, తాత్కాలికంగా మనకు ఆనందం ఇవ్వచ్చు, తాత్కాలికంగా ఇదే మనకి జీవితం అనుకోవచ్చు. కానీ కొన్ని దినముల పిమ్మట మన జీవితంలో శోధకుడు ప్రవేశిస్తాడు. హల్లెలూయా. 1 పేతురు పత్రిక 5:8 రాయబడింది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదులా అని, ఎవరిని పట్టుకుందామని ఆడు మన చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఆ తిరుగుతున్న వాడికి మన ఏంటంటే మన నిర్ణయాలతో మనకు అవకాశం ఇస్తున్నాం. ఆడు మనం ప్రవేశించకుండా మన దగ్గర కాపుదలు ఉండాలి. ఆడు మన జీవితంలో రాకుండా మన దగ్గర కాపుదలు ఉండాలి. అంటే మనం ఏం చేస్తాము? ఒక రైతు చేను పండించినప్పుడు, వరిసేను వేసినప్పుడు, లేకపోతే పళ్ళతో వేసినప్పుడు చుట్టూ కూడా కంచేస్తాడట. ఏమేస్తాడు? కంచేస్తాడు. ఎందుకు వేస్తాడు? అందులో ఏమైనా క్రూర మృగాలు ప్రవేశించకుండా,
జంతువులు, పందులు, కుక్కలు, మేకలు, ఎలుగుబంట్లు అందులో ప్రవేశించకుండా ఆ పంటను నాశనం చేయకుండా చుట్టూ కంచె వేసుకొని రైతు కాపలా కాస్తాడు. హల్లెలూయా. ఏసినందుకు సరిపోదు, చూస్తూ ఉంటాడు దానికోసం. ఎటు చూస్తాడు? నిన్న ఎలా ఉంది పంట, ఈరోజు ఎలాగ ఉంది, ఇందులోకి ఏమైనా ప్రవేశించిందా లేదా అని పరీక్షించుకుంటూ ఉంటాడు. ఈరోజు మన జీవితంలో మనకు కంచె రెండు ఆధారాలు కనిపిస్తుంది మనకి. ఒకటి మన జీవితాన్ని కాపాడుతుంది, రెండు మన కుటుంబాన్ని కాపాడుతుంది. హల్లెలూయా. ఈ రెండు కంచెలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి వాక్యం అనే కంచె మనకు ఉండాలి. వాక్యం అనే కంచె మనకు లేకపోతే మనం అపవిత్రులుగా బ్రతుకుతాం, పవిత్రులు మనకు అవకాశమే లేదు. రెండోది ప్రార్థన అనే కంచె మనకు ఉండాలి. ఈ రెండు విషయంలో మనుషుల నిర్లక్ష్యం చేసి వాళ్ళ నిర్ణయాలను బట్టి వాళ్ళ కుటుంబానికి, మన కుటుంబానికి మనమే నష్టాలు కలుగ చేసుకుంటాం. హల్లెలూయా. అవునంటారా కాదండి? అవును కదా? చెప్పండి. అవును కదా? ఎందుకు చెప్పండి? మనం పేరుకి మాత్రం దేవుళ్ళలో ఉన్నాం అనుకుంటాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ చదువుసారి. మొదటి కొరింథీ పత్రిక, గత ఆల్రెడీ పేరు చెప్పాను మీకు విషయాన్ని. మొదటి కొరింథీ పత్రిక, తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడుకుంటున్నట్లు. పడుకున్నట్లు అంటే నిల్చున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఎలీమెలెకు వృద్ధాప్యంలో ఉన్నాడు, వయసు మీరిన వాడు, కానీ తాను పడిపోతున్న సంగతి తనకు తెలియదట. ఎందుకు? శ్రేష్టమైన రొట్టెలు గల దేశమును విడిచి వేరే దేశంలోకి వచ్చి ఏం చేయాలి, ఏదో సంపాదించాలని ఆశ కలిగి ఏమైనా లాస్ట్కి చివరికి తన ప్రాణానికి నష్టం కలుగు చేసుకున్నాడు. రెండోది తన కుమారులను పోగొట్టుకున్నాడు. సో పోయిన వెళ్ళిపోయిన వాళ్ళకి తెలియదు, వెనకాల ఎవరున్నారో తెలుసు, కానీ వాళ్ళు ఎలాగ ఉన్నారో ఏంటో అన్నది వాళ్ళకి సంబంధం లేని విషయం. కానీ ఉన్న వాళ్ళ నిర్ణయం ఎలా ఉన్నాయంటే, సో ఇప్పుడు మేము అంటి పెట్టుకొని జీవించవలసింది ఎవరితోనూ? దేవుడితో. హల్లెలూయా. అందుకే తిరిగి యూదాను ప్రాంతం అనేది వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి తన స్వదేశం ముందు నివాసం ఉండే ముందు వార్ప చెప్తే వార్ప పారిపోయింది. నీతో నాకు సంబంధం లేదు, నేను హ్యాపీ ఎంజాయ్. హల్లెలూయా. వార్ప జీవితం ఏమైందంటే తర్వాత ఎక్కడ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది. అది ఒక్క దిక్కు మాత్రం రాయబడి ఉంటుందండి. ఎవ్రీ పద్ధతి రాయబడుతుంది. చూడండి, యాషోబు గురించి రాయబడి ఉంటుంది, అలాగే వార్ప గురించి రాయబడి ఉంటుంది. ఇప్పుడు రూతు గారి సంగతి చూసుకుంటే తన జీవితంలో ఇదిగో నేను తల్లిని విడిచిపెట్టొచ్చాను, తండ్రిని విడిచిపెట్టొచ్చాను, నా స్వదేశాన్ని విడిచిపెట్టొచ్చాను, నా బంధువులు విడిచిపెట్టొచ్చాను, ఇప్పుడు నేను నివసించవలసిన ప్రదేశం ఇదే. ఎందుకంటే తిరిగి వెళ్ళి అక్కడికి వెళ్తే నేను ఏమవుతాను? నష్టం కలుగ చేసుకుంటాను, వాళ్ళ దగ్గర నింద కలుగ చేసుకుంటానేమో, కనుక ఇదిగో నీతోనే జీవిస్తాను అని ఒక చక్కని తీర్మానం చేసుకొని ఆమె ఆధారంగా బ్రతుకుతున్నారు. ఆ ఆధార బ్రతుకులోని పాపం వాళ్ళకి తిండి గింజలు కూడా కరువైపోయిందమ్మా. పిల్లలకి ఆహారం కూడా లేని పరిస్థితి వచ్చింది. అయినా వాళ్ళు దాని విషయం ఆలోచించింది. ఏమంటుందంట, నీ బంధువుడు అప్పుడు ఈ ప్రదేశంలో ఉన్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా పని దొరికితే ఆ పనిలో జాయిన్ అవ్వమ్మా. వెంటనే అంత మాట విని రోజు వెళ్ళింది. రోజు చూడండి, యవనములో ఉంది, భర్తను కోల్పోయింది, చాలా ఎత్తి కూడా ఎవరిని చూడాలి. కానీ అదే అందులో ప్లీజ్ రాయబడుతుంది, ఎత్తి ఎవరిని చూడలేదండి. తనకు అప్పచెప్పిన పని ఏదైతే ఉందో ఆ పని చేసుకొని వెళ్ళిపోయిందట. పక్కలతో మాట్లాడడం కానీ, పని గురించి మాట్లాడడం కానీ, తిండి గురించి మాట్లాడడం కానీ, కుటుంబం గురించి మాట్లాడడం కానీ ఏది అని అక్కడ రాయబడలేదు. తను ఏ పని మీద వెళ్ళిందో ఆ పని చేసుకుంటూ తన తల వంచుకొని పని చేస్తున్న సమయంలో అక్కడ బోయాజు రాజు చూసాడంట. చూడమ్మా, వాక్యం చదువుతుంది ముందుకెళ్ళి. నయోమి పెనిమిటికి బంధువుడు అప్పుడు ఉన్నాడు, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలీమెలెకు వంశపు వాడి ఉంటున్నాడు. చదమ్మా. అతని పేరు బోయాజు. మోయాబీయుల రూతు నీ సెలవైన ఎడల ఏమంటే నువ్వు అంగీకరిస్తే, నువ్వు ఆజ్ఞ జారీ చేస్తే నేను ఆ పొలమునకు పోయి పరిగి ఏరుకుంటాను, ఎవని కటాక్షము పొందవలను వాని వెనుక త్వరగా పరిగి ఏరుకుందును. ఓకే, చదవండి. ఇంటర్మీడియట్ చదువు తడబడిపోతున్నారు, డిగ్రీ తడబడుతున్నారు, 10th క్లాస్ అమ్మాయి తడబడుతుంది. మా స్కూలు గవర్నమెంట్ స్కూల్ ఒక పేరు ఉంది. ఏం పేరు గవర్నమెంట్ స్కూల్కి చెప్పండి? గవర్నమెంట్ స్కూల్ ఒక పేరు ఉంది, ఏం పేరు చెప్పండి? ఏమడమ్మా?
ఎవరు చెప్తారు? సీనకుమారి గారు. దుంపల పడి ఎందుకు వచ్చింది పేరు? దుంపలు తినడానికి వెళ్ళి కాదు, దుంపల పడి రాని కారణం చెప్తాను ఆలకించండి. గేట్ బయట దుంపలు అమ్మివారు. చిలకడ దుంపలను, కరపడం దుంపలు, మామిడి తాండ్రలు, జీళ్ళు ఇవి అమ్మేవారు అనమాట. తెల్లవారు ₹1 పావులో కొట్టేసి అమ్మ దగ్గర నాన్న దగ్గర స్కూల్లోకి వెళ్ళిపోయి ఎప్పుడు బెల్లకొడత బయటికి వెళ్ళి దుంపలు తిందాం ఆలోచించారు అనమాట. ఇక గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి వచ్చిన దుంపలు పడి అయిపోయింది లాస్ట్ వరకు. ఇప్పటికే దుంపలు పడే అంటారండి. స్కూల్కి ఎన్ని పేర్లు వచ్చిన నగర పాలక గవర్నమెంట్ స్కూల్ అని ఉన్నా సరే అది గవర్నమెంట్ స్కూల్గా ఎవడో పిల్లలు. అది కాదు, నాకు మనం అంటే దుంపల పడిలో చదువుకుంటుందని చెప్తాం. అదే గవర్నమెంట్ స్కూల్కి వచ్చిన పేరు దుంపల పడి. అమ్మ, ఈ పరిగి ఏరుకోనకి వెళ్ళే తల్లి అక్కడ దేవుని కటాక్షం చొప్పున భయభక్తులు కలిగి ఎవ్వరి గురించి ఆలోచన చేయకుండా ఎవ్వరితో మాట్లాడుకుంటా తన పని తన బాధ్యతగా చేసుకుంటుంది. మొదటి రెస్పాన్సిబిలిటీ. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కుమ్మరించిన దేవుడు. హల్లెలూయా. ఈమె ఆమె ఒంటరిని అయిపోయేది చింతపడలేదు. నాకు ఎవరు లేరని బాధ లేదు. ఎందుకంటే జరిగిపోయే దాన్ని ఏది కూడా వెనక్కి మనం తీసుకొని రాలేదు. కానీ జరగబోయే దాని గురించి మాత్రం మనకి ఆలోచన కలిగి ఉండాలి. దాని ఫ్యూచర్, దాని ఏమన్నా ఫ్యూచర్ అనమాట. ఆ ఫ్యూచర్ గురించి మనం ఒక ఆలోచన చేస్తే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మన నిర్ణయాలే మన ఫ్యూచర్కి ఆధారమై ఉన్నాయి. ఏ పొరపాటున మన నిర్ణయం ఒకవేళ జాగృతి చేసినా, ఆలస్యం చేసినా, లేదా విసర్జించినా మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటాం. దేవుళ్ళలోకి వచ్చి అభివృద్ధి పొందిన వారు చాలా మంది కనిపిస్తుంటారు. దేవుడు నమ్ముకున్న తర్వాత ఆశీర్వదించబడిన వారు చాలా మంది కనిపిస్తుంటారు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ప్రవచనాలు పలికిన వారు చాలా మంది కనిపిస్తుంటారు. దేవుళ్ళలోకి వచ్చి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు కూడా చాలా మంది కనిపిస్తుంటారు. దేవుళ్ళలో ఉన్న తర్వాత తన ప్రవర్తన సరిచేసుకొని నీతిమంతులా బ్రతికిన వారు కూడా చాలా మంది ఉన్నారు. సో చాలా మంది దేవుని బిడలే, కానీ దేవుళ్ళో ఉండి కూడా దేవుని వాక్యానికి లోబడగా, దేవునికి విధేయత చూపించగా, దేవుని ఆజ్ఞను పాటించగా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నామంటే ఇప్పుడు మనం ఎవరు బిడ్డలమని మనం ఆలోచించుకోలేదు. మనం ఎవరు బిడ్డలమని. ఇక్కడ రూతు గురించి బోయాజు మంచి సాక్ష్యం చెప్తాడు. తెలుసండి, మంచి సాక్ష్యం. 2:18 రూతు గురించి బోయాజు మంచి సాక్ష్యం చెప్తా చూడండి. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైన అసలు నా గురించి, నా క్యారెక్టర్ గురించి తెలుసు, అసలు ఎవరో నీకు తెలుసు అంటే ఆయన ఏమన్నాడంటే అసలు మనం ఎవరో ఆమెకు అసలు తెలియదు. ఈమె రూతు అని సంగతి పక్కన పెడితే ఈమె పని చేసుకునే పని వారిలా చూసుకున్నాం. కానీ ఆమెలో ఉన్న శ్రేష్ఠ గుణం ఏం చేశాడంటే తన హృదయాన్ని కదిలించి తనతో మాట్లాడలేక చేసేయాడు అని చెప్పగా, ఈరోజు మన శ్రేష్టమైన గుణాలు, మన నోరు కానీ, మన చెవులు కానీ, మన శరీరము కానీ, మన ప్రవర్తన బట్టి ఎదుట వ్యక్తుల హృదయాన్ని కదిలించేలాగా చేయాలి. హల్లెలూయా. ఎదుట వ్యక్తి హృదయాలు గాయపరిచేటట్టు మనం చేయకూడదట. నీకు చేతనైతే మేలు చెయ్యి, లేదా వదిలే. కానీ కీడు మాత్రం ఎప్పుడు కూడా మనము తలపెట్టకూడదు అని లేఖనం రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక కీడు తలపెట్టామంటే మనము దేవుని సంబంధము కాదు అని లేఖనం సెలవిస్తుంది. కనుక ఇక్కడ ఆమె గుణాన్ని బట్టి ఆమెను పరిశీలించిన బోయాజు మాట్లాడుతున్న మాట చదవమ్మా. బోయాజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు ఈమె గురించి ఎంక్వైరీ ఆల్రెడీ ఉంది, నాకు తెలియబడెను. ఈరోజు దేవుడు మన గురించి ఎంక్వైరీ చేస్తారా చేయడా? చెప్పండి. ఈరోజు ప్రజలు మన గురించి ఎంక్వైరీ చేస్తారా చేయరా? చెప్పండి, చేస్తారా చేయరా? ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు చేస్తారంటే మనం ఒక వివాహ సంబంధంకి వెళ్ళినప్పుడు అక్కడ ఆడపిల్ల వారిని ఇక్కడ మగవారిని కూర్చోబెట్టినప్పుడు ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు. రెండోది, గవర్నమెంట్ ఉద్యోగం పొందుకోవాల్సిన వాడు గవర్నమెంట్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆడు బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా తీస్తారట. ఎందుకని? వాడు క్యారెక్టర్ ఎటువంటిది, వాడు ఏ ప్రదేశంలో ఉన్నాడు, వాడి మీద నేరారోపణలు ఏమైనా ఉన్నాయా అని మొత్తం పరీక్షించిన తర్వాత అప్పుడు ఫిజికల్ టెస్ట్ ఇస్తారు. ఫిజికల్ టెస్ట్ పాస్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ పాస్ అయిన తర్వాత అపాయింట్మెంట్ దొరుకుతుంది. అపాయింట్మెంట్ దొరికిన తర్వాతే ఉద్యోగంలో చేయగలుగుతాడు. హల్లెలూయా. సామాన్యమైన ఉద్యోగానికి ఇన్ని కండిషన్స్ ఉన్నాయి. అలాగే రూతును కూడా పరిశీలించిన వాడు మాట్లాడుతున్నాడు బోయాజు, నీ అత్తకు చేసిన సేవను బట్టి నేను విని ఉన్నాను. చదవమ్మా. నీ పెనిమిటి
చీకటి మరణమైన తరువాత నీవు అత్తకు చేసినవన్నీ ఏమన్నా తెలిసిపోయాయి అని. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి. ఇంతవరకు ఎవరు సుగం గారు నాకు తెలుసు, ఇంతవరకు ఎస్తేర్ రాని నాకు తెలుసు, ఎంతవరకు వందన కూడా తెలుసు. ఇప్పుడు దేవుడు మనతో అన్నాడు, మనము ఎరగని జనము దగ్గరికి మనం వెళ్తున్నామాట. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరిని ఎరగలేదు ఎందుకని? సో దేవుణ్ణి ఎరగలేదు కదా, మనం దేవదూతల్ని ఎరగలేదు, కానీ వాక్యం వింటున్నాం. ఏదో వెలుగులా కనిపిస్తాడు అంటున్నాం, లేదా దర్శనం వచ్చాడు అంటున్నాం, లేదా కొడతాడంటున్నాం, తిడతాడంటున్నాం, పడుకుపోతాడంటున్నాం. ఇవే మాత్రం మనం అనుకున్నాం తప్ప మనం ఇప్పుడు వెళ్ళవలసిన ప్రజలు ఎరగని జన్మ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఆమె ఎరగని జన్మ దగ్గరికి వెళ్ళి ఎలా ప్రవర్తించింది? నువ్వు ఎరగని జన్మ దగ్గరికి వచ్చి నీ సత్ప్రవర్తన చూపించావు. హల్లెలూయా. ఆమె సత్ప్రవర్తన ఎరగని జన్మ దగ్గరికి చదువు ఇంకా వాక్యం. యెహోవా నీవు చేసిన దానికి ఏం చెప్తున్నాడు దేవుడు? మనం చేసిన దానికి ఎవరు ప్రతిఫలం ఇస్తారు? యోబు గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనంలో నరులు వారి వారి క్రియలు బట్టి ప్రతిఫలము పొందుదురు. రోమపత్రిక 2వ అధ్యాయం కూడా చేయమంటుండదు. నరులట వారు చేసుకున్న క్రియను బట్టే వారు ప్రతిఫలము పొందుతారు. ఇక్కడ రూతు చేసిన క్రియను బట్టి ప్రతిఫలము పొందుతుంది. ఏంటి ప్రతిఫలము? చదవమ్మా. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద ఇక్కడ సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన హల్లెలూయా. నేను కాదు, నేను పని కల్పించే ఒక యజమాను మాత్రమే, కానీ నీకు సంపూర్ణమైన బహుమానము నీకు దేవుడే ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన వాగ్దానం చేసినప్పుడు ఏమన్నాడంటే, నీకు ఇక ధైర్యం ఉండి పర్వాలేదు, నా దగ్గరికి పనికొచ్చావు కాబట్టి నీకు నెమ్మది కలుగుతుంది, ప్రశాంతత వస్తుంది, నువ్వు అదృష్టవంతురాలే, నీ జాతకం మార్చబడుతుంది, నేను వివాహం చేసుకుంటానేమో, నీకు ఈ ఆస్తిపాస్తులు రాసేస్తానేమో అని చెప్పలేదు. ఆయన అన్నాడు, నీ దేవుడైన యెహోవా రెక్కల నీడను నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినట్టు. హల్లెలూయా. ఇప్పుడు ఈ నిర్ణయం చూడండి ఎంత బాగుందో. కష్టములో హత్య విడిచిపోలేదు, కష్టములో దేవుని విడిచిపెట్టలేదు, కష్టములో బాధ్యతను విడిచిపెట్టలేదు, కష్టములో ఎవరి వైపు కూడా చూడలేదు ఆమె. హల్లెలూయా. నాకు ఎక్కడి నుంచి ఆధారం దొరుకుతాది అని కూడా ఎక్కడ కూడా చూడలేదు. హల్లెలూయా. ఆమె ఒక్కడే తన యొక్క నమ్మకాన్ని గురిని మొత్తం తీర్మానం దేవునితో. ఎందుకు? నీ జన్మే నా జన్మ, నీ బంధువులే నా బంధువులే, నీ దేవుడే. అందరినీ ఒక్కసారి ఆలోచించుకుంది. దేవుడి పేరుకు మాత్రం వాడుకోవద్దు దయచేసి. ప్రతి ఒక్కరు కూడా దేవుడి పనిలో వాడబడండి, దేవుని నామానికి ఘనత వచ్చేటట్లు వాడబడండి. ఏదో దేవుని పని చేసేస్తారంటే చిన్న పని దేవుని పని కాదు, మన ప్రవర్తనే మూలాధారమైన పని దేవుని దృష్టిలో. హల్లెలూయా. నేను పాటలు పాడిన, వాక్యం చెప్పిన, వాయిద్యం అందించిన, నేను ఏదో కష్టపడి తప్పుతూ బాధిసేనని మనం సంతోష పెట్టవచ్చు, కానీ దేవుడికి ప్రధానమైన ఆధారం ఏంటంటే ఆయన హృదయాన్ని కదిలించేది మన ప్రవర్తనే. హల్లెలూయా. మన బిహేవియర్ బాగుంటే, మన నిర్ణయం బాగుంటే దేవుడు మనల్ని ఇచ్చిస్తాడు. హల్లెలూయా. మన ఆశీర్వదిస్తాడు దేవుడు, మన గొప్ప చేస్తాడు దేవుడు. నేను గొప్ప జనాముకు తండ్రిగా చేస్తాడంటే 100 సంవత్సరాలు వేచి ఉన్నాడు, వెయిటింగ్ చేశాడు. ఎవరు? అబ్రహాము. ఎన్ని సంవత్సరాలు? ఏంటి గొప్ప జన్మకు తండ్రి అయిపోతావంటే ఏంటి? నాకు ఒక్కడే లేదు అసలు, ఎవరు ఉంటే కదా నేను గొప్ప జన్మ కదా, మళ్ళీ నీ దగ్గర వాడంటే అంటే సర్లే ప్రభువా అన్నాడు. ఇంకా పాపం ఆయనకి నమ్మకం సాగట్లేదు, కానీ ప్రార్థన చేస్తున్నాడు, దేవుని విడిచిపెట్టలేదు. సరే ఒక రోజు 12 అధ్యాయంలో రాయబడి ఉంది, ఒకసారి బయటికి రానన్నాడు. లోపల ఉన్నప్పుడు అబ్రామా బయటికి రానన్నాడు. చెప్పు ప్రభు అంటే, ఇప్పుడు మనకి దేవుడు మాట్లాడే చాలా కష్టం, కానీ అప్పుడు నిజంగా దేవుడు అంతా మాట్లాడే ధన్యులు అండి మన నిజంగా. హల్లెలూయా. ఆ రోజు ఈ వాక్యం మన చేతుల్లో, బైబిల్ మన చేతుల్లో లేదు. దేవుడు నేరుగా మాట్లాడేవాడు. పరిశుద్ధ పలకరిస్తే ఆ పలకలో ఒకసారి మోసే పాలిసాడు, రెండోసారి రాసించాడు. మరి ఆయన జాగ్రత్తగా భద్రంగా కాపాడుకుని మందసంలో పెట్టాడు. ఆ మందసాన్ని ఏంటంటే ఇష్టానుసారంగా తొలగిపోదామని చెప్పి తొలగిపోతే అక్కడ తిరగబడిపోయింది. నా కూడా కళ్యాణ దగ్గర ఎద్దు ఒక రాయి ఎక్కినప్పుడు, అది తిరగబడినప్పుడు అక్కడ ఎవడో వచ్చా ఏంటి
పట్టుకోలేని దాన్ని పట్టుకున్నాడు. వచ్చాక అధికారులు పట్టుకోలేదు, దాని యాజకులు తప్ప ఎవరు ముట్టుకోకూడదు. అలాంటిది అతను పట్టుకుంటే శాపగ్రస్తుడు అక్కడికక్కడే మరణం అయిపోయాడు. ఏంటనే అక్కడే అంత పవర్ఫుల్ దేవుడు మన దేవుడు. అది ఎవరు మొయ్యాలో, ఎవరు తీసుకెళ్లాలో, ఎవరు పెట్టాలో, దానికి ఎంత పరిశుద్ధి ఉండాలో ఆలోచించుకోవాలి. దాని ఇంట్లో దాచుకునేది దావీదు వల్ల కూడా కాలేదట. ఎందుకు? ఇక్కడ వద్ద చచ్చిపోయాడు కదా. దాన్ని ఎలా మోసుకెళ్లాలా? భుజాల మీద పెట్టి మోసుకెళ్లాలా. కానీ ఎద్దుల బండి మీద తీసుకెళ్తున్నారు. దేవుడి పనికి వ్యతిరేకంగా ప్రవర్తించారు. ఏమైంది? ఎద్దుల బండి కాలు ఒక్కసారి ఇలా జారితే మందసం తొలగినట్టే వచ్చా పడిపోతుంటే పట్టుకున్నాడు పాపం. కానీ దాన్ని పట్టుకొని అరువులు కాదు. ఈరోజు దేవుడిని నమ్ముకొని మన అరువులు కాదు, కానీ అరవతి ఇచ్చాడు దేవుడు మనకి. నిజంగా చెప్తున్నాను. మనము ఆ మందసేవలో పదగలు తప్ప, ఆ రాతి పదగలు పదార్థాలు తప్ప ఏమున్నాయి? ఒక కర్ర, తుమ్మకర్రతో చేయబడిన, బంగారు ప్రేమతో పూయబడిన, లోపల ఆరు కర్ర ఏమున్నాయి అందులో చెప్పండి? మన్నతో గిన్నె, ఇంకేమన్నా అందులో లేవు. కానీ దానికి అంత పరిశుద్ధత కావాలట. దానికోసం ఎవరట? ఉబోదేదేవుడు, అన్యుడు ఉబోదేదేవుడు, అన్యుడైన గిత్తీయుడైన ఉబోదేదేవును దాన్ని నా ఇంట్లో పెట్టండి అన్నాడట. పెట్టమంటే ఆ తీసుకెళ్ళి దావీదు తడిసిపోతున్నాడు. ఎందుకంటే దానికోసమని 1,76,000 మంది చచ్చిపోయారు. తిరిగి ఆ మందసాన్ని తీసుకురానందుకు వ్యతిరేకంగా ప్రవర్తించినాడు. ఒకసారి 50,000 మంది చచ్చిపోయారు, 50,006 మంది చచ్చిపోయారు, ఒకసారి 30,000 మంది చచ్చిపోయారు. ఇలా మొత్తం 1,70,000 మంది చచ్చిపోయారు. కానీ ఆ మందసం ఎప్పుడైతే ఉబోదేదేవుని ఇంట్లో ఉందో, ఉబోదేదేవుని ఇంట్లో 70 మంది సంతానం ఆస్వాదించబడ్డాడు. హల్లెలూయా. నన్ను అంత జాగ్రత్తగా కాపాడుకొని వాక్యాన్ని. హల్లెలూయా. వాక్యాన్ని మనం ఎంత నిర్లక్ష్యం చేస్తాం తెలుసా? వింటాం కానీ నాకు కాదులే, నీకే 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 నీకు కాదు, నాకు అందరికీ వాక్యం. హల్లెలూయా. ఇది నిన్ను నన్ను మొత్తం చాటే సరిగేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎవరిని వదలడు. నువ్వు పాస్టర్ కదా, పర్లేదా, తెల్లబట్టలు వేసుకున్నావు, నన్ను వదలడు. అయ్యో పాటలు పాడేస్తున్నాను, పాస్టర్ అమ్మను వదలడు. లేకపోతే ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళని వదలడు, పరిగెట్టి పారిపోతున్న వాళ్ళని వదలడు, తెల్ల చీర కట్టిన వదలడు. దేవుడు పొర్రపాటు ఎక్కడైనా తప్పిదం ఉంటే తప్పిదాన్ని తీసి పక్క పెడతాడని తీసుకొచ్చి దేవుడు. హల్లెలూయా. ఎంత పరిశుద్ధంగా ఉండాలంటే అందులోని ఒక నిష్ఠతో కలిగినది పరిశుద్ధ గ్రంథం. దానికి అందుకే పరిశుద్ధ గ్రంథం అని పేరు వచ్చింది. ఆ పరిశుద్ధ గ్రంథం నిష్ఠతో అనుసరించు, ఆచరించు, అప్పుడు తెలుస్తుంది భోగభాగ్యాలు ఏంటో మనకి. పాటలో మొదటి స్టెప్ లో ఉన్నాం మనం. ఎందుకంటే ఒకరు ఏమవుతున్నట పాడైపోతున్నాం మనకి. మీకు తెలుసా? ఇప్పుడు మహేష్ వచ్చి రోజు వచ్చి ప్యాడ్స్ నేర్చుకున్నాను. వాళ్ళకి ఎందుకో కుర్రలుగా ఆసక్తి కలిగింది. నేను వెళ్తాను రా నేర్చుకునేందుకు అని ఒకడంటే, ఒకరిని బట్టి ఒకరికి ఇంట్రెస్ట్ వచ్చింది. ఇలాగ మనల్ని బట్టి దేవుని మందిరానికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ రావాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తే మనతో పాటు మన ఆశీర్వాదం మన కుటుంబం అందరికీ నిర్లక్ష్యం అవుతుంది కదా. మనతో పాటు అనేక అన్యులకు నిర్లక్ష్యం అవుతుంది కదా. ఈ రక్షణ భాగ్యం వాళ్ళ దగ్గర ఎలా చేరుతుంది? చేరదు కదా. కనుక ఒకసారి మన నిర్ణయాలు మార్చుకుంటే చాలా బాగుంటుంది అని మీ అందరినీ పాదాలు పట్టుకొని బ్రతుకులాడుతున్నాను. హల్లెలూయా. చూడండి, నిర్ణయం దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఏం చేశారో క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, అంటే వాక్యం చెప్పను కానీ, సంసోను దేవుని చేత నాజీరు చేయబడ్డ వ్యక్తి. ఎవరి చేత? దేవుని చేత. అన్యురాలైన ఫిలిష్తీయురాల్ని పెళ్లి చేసుకోవద్దు, కూడదు, అన్యులతో మనకి సహవాసం ఎలా అని వాక్యం ఉంది మనకి. అన్యురాలైన అందంగా ఉందని దాన్ని చూసేట దాని మోజులో పడిపోయి ఎలాగైనా సరే దీన్ని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నిద్రపాటతో కళ్ళకు వచ్చేస్తుంది, రాత్రిలో పనులు మా కళ్ళ ముందు డ్యాన్స్ చేస్తుందని చెప్పేసి ఎలా వాళ్ళకి అమ్మ బాబుని ఒప్పించి ప్రయాణం అవుతూ ఆమెను చూసి ఇష్టపడి ఆ దారి మధ్యలో ఒక సింహాన్ని చీల్చి చెండాడేసి ఒక పక్కన చెట్టు మీద తీశాడు. రిటర్న్ వచ్చినప్పుడు ఆ సింహంలో ఉన్న తేనె పట్టింది, తేనె పట్టు అది తీసుకొని తిన్నాడు. చూడండి, తన జీవితాన్ని తన నిర్ణయం ఎలా పాడు చేసుకున్నాడు. చివరికి దేవుని కృప అన్ని జనులకు తెలియాలి కాబట్టి ఆయన మరణం కూడా దేవునికి మహిమార్థంగా జరిగింది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మరణించే సమయంలో ముందు తలకట్ చేయించుకున్నాడు, శుభ్రం కళ్ళు పొడిపించేసుకున్నాడు, ప్రాణాపాయం వచ్చింది. ఎవరు కొడుతున్నారో తెలియదు, ఎవరు తిడుతున్నారో తెలియదు, కళ్ళు పీకేశాడు. ఇప్పుడు ఏంటి? ప్రాణం పోయే అవకాశం వచ్చింది. అప్పుడు అడిగాడు, దేవా ఒక్కసారి పూర్వ వైభాగం జ్ఞాపకం చేసుకుని ఒక్కసారి నీ పరమోణ శక్తి నాకు ప్రసాదించంటే, ఒరే నీ వల్ల నా నామానికి నీకు అవమానం అడిగావు కదా అని వెంటనే దేవుడు ఆ యొక్క ప్రసన్నను రిలీజ్ చేసి ఆ శక్తినిచ్చి ఆ కంబాలు 3 కంబాలు పీకి పారేశాడు. మొత్తం అక్కడ ఎంతమంది జనం చచ్చిపోయారమ్మా? 300 మంది పైన ఉంటారు. హల్లెలూయా. మొత్తం చచ్చిపోయారు. అప్పుడు కూడా దేవునికి మహిమ కలిగింది.
అలాగే మనం చచ్చిపోయినప్పుడు మైండ్ కలిగే భాగ్యం మనకు లేదు. ఎందుకంటే మనకు ప్రార్థన లేదు కదా, లేదు కదా. ఏదో లాస్ట్ చివరి చూసి రక్తం రాసి 12 సంవత్సరాలు పాపంలో గడిపేసి శుభ్రంగా రోగంతో పడిపోయి డాక్టర్లు అందరినీ తిరిగేసి డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకొని వయసు అంతా అయిపోయిన తర్వాత ఎండిపోయిన నక్కలా తయారైపోయి నన్ను ఎవడు రక్షిస్తాడు, నన్ను ఎవడు కాపాడుతాడు, ఎవడు చూస్తాడు అంటే యేసు గురించి విన్నాను కదా, ఆ వస్త్రం ముట్టుకుని నాకు ఏమైనా స్వస్థత కలుగుతుందేమో అని వెళ్ళినప్పుడు దేవునికి మహిమ కలగాలని స్వస్థపరిచాడు తప్ప రక్త స్త్రీ రోగం గల స్త్రీ కాదండి. దేవుని శక్తిని ఆమె ద్వారా తెలియపరిచాడు. ఎందుకు ఈ రక్తస్రావం అంటే మీ ఆడవాళ్ళకి తెలిసిన విషయమే కదా. కానీ మీరు ఇంత చర్చికి మేము రాకూడదండి ఏంటి అంటూ మరి లోపలికి వెళ్ళకూడదు అంటట ఏంటి గాలిలో చదువుతా అంటూ నోట్లో చదువుతా అంటూ చెప్పండి. వాడు తెలుసు కాబట్టి అవుతుంది ఏమనుకోండి, మాట్లాడుకుందామా. ఏమని మీరు అడిగి పెట్టకూడదు, బీరువారు సామాన్లు తీయకూడదు, డబ్బు తీయకూడదు, ఏం తినడం మానేసి కదా. అది కూడా అంటే తిన్నాం, శ్రేష్టమైన ఆహారం లోపల తింటాం కదా, మరి పరిశుద్ధమైన కదా ఆహారము, అది తినకూడదు కదా. ఎవరిని పట్టుకుందాం వెళ్ళే పరిశుద్ధుడైన యేసుని ముట్టిన తర్వాత ఆమె రక్తతారులు కట్టబడ్డాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అటువంటి వాటిని ఆటంకపరచుకొని దేవుని సన్నిధిని విడిచిపెడతాం. వాళ్ళేం తప్పు కాదు. సిగరెట్కి మానేస్తారు, మందుకు మానేస్తారు, కైనికి మానేస్తారు, సినిమాలకు మానేస్తారు. వాళ్ళు కూడా అదే సేమ్ అంతే. కారణం చెప్పండి. ఎవరు మానేస్తున్నారు? దేవుని మానేస్తున్నారు, అవి మానరు కదా. సంస్థల జీవితం చివరి గడియలో దేవుడు ఆశ్రయించిన కారణం ఏంటంటే దేవునికి మహిమ కలగాలని మాత్రమే. హల్లెలూయా. రెండోది దీన చాలా అందగత్తి, యాకోబు ఆఖరి కుమార్తె. ఆ ఆఖరి కుమార్తె వల్ల కుటుంబానికి చెడ్డ పేరు వచ్చింది. కుటుంబంలో హత్యలు జరిగే కొట్టుకొని చచ్చారు. ఎందుకు? ప్రపంచాన్ని చూస్తాను అందంగా ఉంది కదా, నేను చూడొచ్చు కదా. అవలా తయారైంది. అవలా మొత్తం కుటుంబానికి పొరుగు అంతా తీసేసింది. కుటుంబాన్ని నాశనానికి అనుగుణం అయిపోయింది. ఈయన మూడోదిగా చూసుకుంటే అహాబు యెజెబెలు. చూడండి, అహాబు యెజెబెలు దేవుడు అంటే భయభక్తులు ఉండవలసిన వాళ్ళు, కానీ అవి లేదు. అవి సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు. వేరే ఒకడు పొలాన్ని ఆశించి ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలని పన్నాగం పన్ని కష్టము అన్ని డబ్బులు ఖర్చు పెట్టి మొత్తం అంతా ఏదో కాజీలు ప్లాన్ చేస్తే ఆబు యెజెబెలు ఆబు మొఖాన్ని చూసి ఏమైనా మొక్క చిన్నపుచ్చుకున్నావు, ఇవాళ బర్త్డే కాదు కదా నీది, బట్టలు కొనలేదనా అంటే అలిగేటట్టు అన్నంత అనుకుంటారు. ఏమైనా అలిగినామంటే ఏం లేదు, నాకు దాని మీద కోరుకుంది దేని మీద. ఆ మధ్యలో ఉన్న కవిత నాకు చెప్తే అప్పుడు నా ఆనందం కనిపించలేదన్నమాట. అలాగా అని ఏంటంటే యెజెబెలు పన్నాగం పని ఏం చేసిందట, నా బూతు ద్రాక్ష తోట కాసేందుకు నా బూతు హత్య చేసేసింది కదా. ఎక్కడైతే హత్య చేసిందో అక్కడ మాట్లాడుతూ ప్రవక్త, ఏ ప్రదేశంలో నా బూతు రక్తములు కుక్కలు తిన్నాయో కుక్కలు, అదే ప్రదేశంలో యెజెబెలు కుక్క గది పట్టిందండి. హల్లెలూయా. సొంత నిర్ణయాలు చూడండి, కయ్యని నిర్ణయం, సొంత నిర్ణయం. దేవునికి ఇష్టంగా బతకవలసిన రెండో కుమారుడు ఉంది కదా, ఆదాము తర్వాత మొదటివాడు కయ్యనే కదా. రెండో కుమారుడు, దేవుని కుమారుడుగా కొనబడుతున్న మనము రెండో వాడు తనకు నచ్చినట్టుగా జీవించాలని. దేవుడు చూస్తాడు ఏంటి, దేవుడు చూడకపోతే ఏంటి, నాకు నచ్చింది ఎత్తాను దేవుడికి ఇచ్చాడు. దేవుడు చూసేటట్ట పాపం కాదు కూడా చూడలేదు పాపం దేవుడు. అయ్యో నాకది చూడబెట్టి మా తమ్ముడు గారు చదువుతున్న పక్కనే ఉన్నాను కదా. మనం అంటాం కదా చాలాసార్లు, పక్కనే ఉన్న పలకరించిపోతే ఏమంటాం చెప్పండి. పక్కనే ఉన్న పలకరించిపోతే ఏమంటాం? కొద్దిగా కనపడలేదా? బాగా పొగరెక్కిపోయి ఉన్నారు, బాగా ధనం బంగారం పరుగుపడి ఎదురుగా ఉన్నవాళ్ళు మనమే కనపడదు, పక్కన ఉన్న మనిషి కనపడకపోతే ఇన్ని మాట్లాడతాం కదా. మరి కయ్యకి ఎక్కడ లేని కోపం వచ్చేసి ఇదేంటి నాకు చూడట్లేదు దేవుడు, వాడికి చూస్తున్నాడు, అనుకుంటే లక్ష్య పెట్టాడు అనుకుంటే కయ్యకి నాయన నీకు మీదట నీకున్న హరవతను కోల్పోయావు కనుక నువ్వు బ్రతుకు దినములని కృపాక్షేమములు కనుకని కష్టకాలంలో వచ్చి నువ్వు దీవించాడు దేవుడు. కయ్యని బ్రతికినంత కాలం కూడా ఎప్పుడు భోజనాలు కొడుకోలేదండి. ఏ గృహం అడుగు పెట్టినా గృహం శాపగ్రస్తుడే. ఎవడు మాట్లాడతాడు శాపగ్రస్తుడు?
అంత గవర్నమెంట్ శాపాలు ఉన్నాయి. ఆ శాపాలు చెప్తే చర్చికి ఈరోజు ఊరి ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కుందాం వెళ్దాం చే సమస్య లేదు, నువ్వు వెళ్ళావా ఆడికి నష్టం. దేవుడు ఆజ్ఞ జారీ చేస్తాడు. ఎవరంటే ఎవడైనా కయ్యని మీద ప్రేమ చూపి, జాలి చూపి, కనికరము చూపి ఆయనకి ఏమన్నా భోజనం పెడితే మీరు శాపగ్రస్తులు అవుతారు అన్నాడు. అలాగని కయ్యని ఎంత కష్టపడి పండించినా పంట పండట్లేదు. మొత్తం అంతా పోగొట్టుకొని కయ్యనికి ఒక చక్కని పేరు ఉంది, మంచి పేరు, దేశ తిమ్మరి అని పేరు. హల్లెలూయా. ఏమంట? దేశ తిమ్మరి. ఎందుకు? ఎక్కడికి వెళ్ళడానికి సాధుగా లేకుండా ఒకటి ఉంటారా? సాధుగా నివాసం దేశ తిమ్మరి. ఈరోజు ఇక్కడ ఉంటాడు, పక్కన అక్కడ ఉంటాడు, అక్కడ నివాసం ఉండదు సాధు గారికి. అలాగనమాట కయ్యని జీవితం అలాగే పాడు చేసుకున్నాడు. రెండు, ఏసవ జీవితం. ఏసవ జీవితం ఏంది? శాశ్వతత్వ హక్కును కోల్పోయింది. ఏంటి శాశ్వతత్వం చెప్పండి? యాకోబులోంచి వచ్చాడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అంతే కదా, యాకోబు నుంచి వచ్చాడు శాశ్వత కుమారుడు. ఎక్కడ? యేసుక్రీస్తు వారు. ఆ శాశ్వతత్వ హక్కుని ఒక్క పూటి కోసం దేవుడు యాకోబుకి ఇవ్వాల్సిన ఆశీర్వాదం, యాకోబుకి ఇవ్వాల్సిన ఆశీర్వాదం యాకోబు పొందుకున్నాడు. హల్లెలూయా. అంతే కదా, అసలు దేవుడు ప్రధానుల ముందు జ్యేష్ఠుడు కావాలి. ఆ జ్యేష్ఠతో కూర కోసం, కూటి కోసం చర్చిల వాళ్ళని పోలి ఉన్నారండి ఈరోజు. హల్లెలూయా. ఏమంటే ఈరోజు మటన్ వండుకున్నాం, చికెన్ వండుకున్నాం, పీతలు వండుకున్నాం, రొయ్యలు వండుకున్నాం, బిర్యానీ వండుకున్నాం అని చర్చిలు మార్చిన చాలా మంది ఉన్నారండి. అంటే నువ్వు జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నాడుగా దేవుడిని. నీకు ప్రాణం పోసినోడు, నీకు ఊపిరి ఇచ్చినోడు, కష్టపడి భాగ్యం ఇచ్చినోడు, నీకు సంపాదించిన వాడు, సర్వం ఇచ్చినాడు, సర్వాంతర్యాన్ని విడిచిపెట్టి ఒక కోటి కోసము దేవుని మందిరం పాడు చేసుకుని ఇంట్లో కూర్చున్న చాలా మంది ఉన్నారు. మన ఋతం గారు అంటారు, పట్లన్నీ నానేసారు అట్లా మంగళవారం ప్రాంతం అంటే అన్నానని చెప్పి చాలా మంది ఉన్నారు. ఋతం గారు బాగా నాకు ఇది కాబట్టి, మాకు ఇష్టం కాబట్టి ఎక్కువ బాగా చెప్తాను, అలాగే కోపడతాను. అంటే దాన్ని ప్రేమించే వారిని గద్దించును, శిక్షించును. అలాగంటే మాకు మా మీద ప్రేమ లేదు మీకు అంటారు, మిమ్మల్ని తిడతాను ఏమా. అంటే దేన్ని, ఏది ప్రధానము, ఏది ప్రధానం కావద్దు, ఏది శ్రేష్టమైనది, ఏది శ్రేష్టమైనది కాదు, ఏది విలువైనది, దేనికి విలువ లేదని మనం గ్రహిస్తున్నామా? హాస్పిటల్ కంటే దిగజారిపోయిన దేవుడు, తిండి కంటే దిగజారిపోయిన దేవుడు, తిండికి ఇచ్చిన విలువ దేవుడికి ఇవ్వలేకపోతున్నామా? నీకు ఊపిరి ఉంటేనే కదా 4 మంది తిరగలుగుతావు. కష్టపడి బతకేందుకు కూడా మనకి ఊపిరి ఉంటేనే కదా. ఆ ఊపిరి ఇచ్చిన దేవుడి సృష్టిలో మనకు ఊపిరి పెట్టాడండి. ఆక్సిజన్ వెతుక్కుంటూ వస్తుందండి. హల్లెలూయా. ఎక్కడికి? గాలి మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. మనం గాలి ఎత్తుకునే అవసరం లేదు. అంత ప్రకృతిలో శ్రేష్టమైన ఆక్సిజన్ గాలి దేవుడు పెట్టి, నువ్వు ఏ ప్రదేశం కన్నా, కొండల్లోకి వెళ్ళా, కోణంలోకి వెళ్ళా, సముద్ర గర్భంలోకి వెళ్ళా సరే, నువ్వు జీవించే అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు ఆ జీవితాన్ని పోగొట్టుకొని నీకు నచ్చుడుగా ప్రవర్తించి నీ నిర్ణయాన్ని బట్టి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావని బైబిల్ లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. మరొక వ్యక్తి ఉన్నాడు, హామాన్. ఎవరమ్మా? హామాన్ ఏం చేశాడు? మొర్దెకైకి ఊరి స్తంభం ప్లాన్ చేశాడు. చక్కని ఊరి స్తంభం ముందుగానే ప్లాన్ చేసుకొని ఇందులో ఖచ్చితంగా ఇందులో హామాను ఇది మొర్దెకైని చంపేయాలా అని నిర్ణయం చేసుకున్నాడు. ఏమైంది ప్లాన్? నిర్ణయం. కీర్తన గ్రంథము 7వ అధ్యాయము, కీర్తన గ్రంథం 9వ అధ్యాయం చదివిన వాక్యం ఉన్నది. తాను తీసుకున్న గోతిలో తానే పడున్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం కానీ 9వ అధ్యాయం 10వ వచనం చూడమ్మా. రెండింటిలో ఉంటుంది, 7లో ఉంటుంది, 9లో ఉంటుంది. ఉందా? కనిపించిందా? కనిపిస్తే చదవండి. చదవని 3 మంది ఉన్నారు. చదవాలి. తాను తవ్విన గుంటలో తానే. రెఫరెన్స్ చెప్పు. 7:14 అంతేనా? తాను తవ్విన గుంటలో 15. తాను తవ్విన గుంటలో వాడు గుంట తవ్వి దాని లోతు తీసి ఉన్నాడు. దాని తవ్విన గుంటలో ఏమైందట? ఆమె పెద్ద పొయ్యి తయారు చేసి, ఉరికమ్మ తయారు చేసింది. ఎవరికి? అందులో ఎవరు పడ్డారు? పడ్డారు. హల్లెలూయా. ఇంకొక మాట చూసుకుందాం. ఇంకా ఇదైతే నాకు నిజంగా అనిపిస్తుంది. సాక్షాత్తు దేవుడి మధ్యలో ఉండే దేవుడు పోయింది ఇస్రాయేలు. దేవుడితో సంచరిస్తున్నవాడు, దేవుడితో నడుస్తున్నాడు, దేవుడు ప్రతి రుచికల ఆహార పదార్థములు తిన్నవాడు, దేవుని దగ్గర ఒక శిష్యుడిగా పేరు గాంచిన వాడు. అటువంటి వాడు సైతం కూడా ఇస్రాయేలు యోధ
తన హృదయంలో ఒక పన్నాగం పన్నాడు. 30 వెండి నాణ్యముల కోసము పరిశుద్ధుడైన నీతిమంతుడైన యేసుక్రీస్తుని క్రైమ్ చేశాడు. విక్రయం చేసేసాడు, అమ్మేశాడు. అమ్మేస్తే యోధ ఏమైనా సంతోషంగా 30 వెండి నాణాలు వచ్చి ఈ 30 వెండి నాణాలతో ఫౌండేషన్ వేస్తాను, ఇల్లు కడతాను, ఇంటి మీద ఇల్లు కడతాను, ఆ చివరి అంతస్తులో డాబా మీద కూర్చొని ఈ మొత్తం జెరూసలేం అంతా చూస్తాను అనుకున్నాడు. అన్నారా సార్ డేవిడ్ గారు? అనుకున్నాడా? ఎంత? కేవలం 30 వెండి నాణ్యాలకి, ఆ రోజు విలువైన వెండి నాణ్యాలు, ఆ 30 వెండి నాణ్యాలకి పరిశుద్ధమైన దేవుణ్ణి అమ్మేస్తే పరిశుద్ధమైన దేవుడు మరణించిన పిదప వీడికి ఘోరమైన మరణం వచ్చింది. ఎలాగా? ఊరు వేసుకుని చచ్చిపోయాడు. ఎందుకని చేస్తారు? ఎక్కడ ఆధారం లేదు. ఆయన సంపాదించిన 30 వెండి నాణ్యములు తిన్నది కొట్లోకి వెళ్తే ఎవరు తీసుకుంటలేదు. భూమి కొందామంటే ఎవరు తీసుకుంటలేదు. నాకు వద్దని వెళ్తున్నారు. బాబు, ఈ నిరపరాధి సొమ్ముతో మేమేమైనా తీసుకుంటే మాకేమైనా కష్టం కలుగుతుందేమో, నష్టం వస్తుందేమో, కనుక ఇది మాకొద్దు. అదిగో పక్కన శ్మశానం ఉంది, కావాలని కోరుకోమన్నారట. శ్మశానాన్ని దేనికోసము దేవుడిని నమ్మేసారు చెప్పండి ఈరోజు? చెప్పాలా? దేనికోసం? డబ్బు కోసం. డబ్బు విలువైనదా? దేవుడు ఇచ్చిన ప్రాణం విలువైనదా? డబ్బు విలువైనదా? దేవుడు విలువైనదా? దేవుడు విలువైనవాడు. హల్లెలూయా. ధర్మతో అన్ని పనులు కావండి. డబ్బంతా మీద వేసుకొని పడుకుందామని నిద్ర రాదట. ఎక్కడ ధర్ముడునో నీ మనసు కూడా అక్కడే ఉంటుందట. హల్లెలూయా. కనుక మనము దేవుడిని నమ్ముకున్నాము అంటే ఒక మంచి తీర్మానం కలిగి ఉండాలి. ఇదిగో రూతి వంటి తీర్మానం అత్తని అంటు పెట్టుకుని ఎలాగుందో నీతిగా, యథార్థముగా, సత్యముగా బ్రతికింది. అలాగే నేను బ్రతుకుతాను. హల్లెలూయా. దావీదు చెప్తున్నాడు, తీర్మానం చేస్తాడు, అయ్యా నువ్వు తప్ప నాకు వేరే ఆధారము లేదు, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నీవే నా దేవుడు, నీవే. ఎంత బాగా మాట్లాడతాడండి, నీవే నా దేవుడు. ఈ చిత్తానుసారంగా బ్రతుకుట, ప్రవర్తించుట నాకు నేర్పు. దయచేసి పిల్లరా, మన ఆలోచన వద్దు, నేను ఆలోచన. అయ్యా నేను బ్రతికినందుకు నాకు ఈ ఆలోచన కావాలి, దయచేసి నేను బ్రతుకు తిరిగి ఆలోచన కావాలి, దయచేసి. దేవుడు మాట్లాడుతున్న మాట, ఆకాశ పక్షులు పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషిస్తాడు, ఖచ్చితంగా పోషిస్తున్నాడు కూడా. కనుక మనం పోషిస్తున్న దేవుడు సామాన్యుడు కాదని, చాలా గొప్పవాడు. నేను ఊహించలేదు, నిజం చెప్తాడు. నేను బ్రతకనండి, నేను ఊహించలేదు. నా మరణానికి చేరువలో ఉన్న చాలా సమీపంలో ఉన్నాను. మీ అందరికీ చెప్తున్నాను మరొకసారి, మరణానికి చాలా సమీపంలో ఉన్నాను. కానీ నాకున్న పరిస్థితి బట్టి నాకు అందరూ దూరం అయిపోయింది. ఎందుకు దూరం అయిపోయిన బాధ కలుగు చేసింది. అయ్యో, ఇచ్చే చేతులు కూడా మూయపడ్డాయి, చాలా బాధ కలిగించింది. ఏంటి ప్రభువా, ఇష్టం లేదేమో అనుకుంటే దేవుడు ఒక చక్కని ద్వారం తెరిచాడు. నిజంగా ఆ ద్వారం గురించి జన్మలో సాక్ష్యం చెప్తాను. ఎటువంటి ద్వారం అంటే, నా అన్నవారు నాకు దూరం అయిపోయింది. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నిన్ను ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. నిన్ను ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేవయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేవయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అందరూ వేసి కూర్చొని దూరంగా
మంచి దేవుడు యేసయ్యా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. చచ్చిపోతానన్న భయం వచ్చింది, దేవుడు మళ్ళీ జీవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. నాకున్న పచ్చకములు కానీ ఐదింది కానీ నాకున్న ఆర్థిక సమస్యలు కానీ నన్ను మరణానికి చాలా దగ్గర చేసేసాయి. ప్రభుత్వం మాట్లాడింది, అయినా అందరూ దూరం అయిపోయారు. నాకున్న వారందరూ నా వాళ్ళనుకున్నారు కానీ వారందరూ గుంపులు బిగించేశారు. ఎందుకో తెలియదు, నీ చిత్తం ఏమైందో తెలియదు నాయన అని దేవుడితో మాట్లాడడం మొదలు పెట్టారు. రాత్రి 1 గంట 2 పడుకొని కన్నీళ్ళు కారుస్తుండేవాడు. తండ్రి ఏంటి పరిస్థితి? దేవుడు మళ్ళీ తిరిగి జీవాన్ని పోసాడండి. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి, దేవుడు అద్దుకునేవాడు మనల్ని. హల్లెలూయా. మనమే దేవుడు విడిచిపెట్టి మన నిర్ణయాలతో మన జీవితాలు పాడు చేసుకుంటున్నామేమో, మన ఆలోచన సరిగా లేవేమో. ప్రభు చిత్తానికి అప్పచెప్పాను ప్రతి సమస్యను కూడా. బ్రతుకున్న క్రీస్తే చావైనా మేలే, బ్రతికినంత కాలం కూడా అంశలాగా బ్రతికిస్తాడు దేవుడు మనల్ని. హల్లెలూయా. మరణించిన పిదప మనల్ని సాక్షులుగా వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా. కనుక మనం అందరం కూడా దేవుడి చిత్తానికి బంధిలేననుకుంటున్న వాక్య సత్యం కొడుతున్నాను. దేవుడు కూడా దీవించి ఆశ్రయించిన కాక కార్మిక సీఎల్ కుమారి గారు ప్రార్థన చేస్తారు.